యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్ధారియే తెలియజేయు పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం. చాలా జాగ్రత్తగా పరిణామాన్ని తెలుసుకోండి. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి పెళ్లి చేసుకోకుండా ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి వెంటనే హైదరాబాద్ నుంచి ఫోన్ చేయగానే వెళ్ళి అక్కడ పోలీసులు టక్కని అరెస్ట్ చేశారు. అంటే ఎంత చెలగాటం ఆడుకుంటున్నారో చూడండి. ఎవరో మనుషులతోనే ఆడుకుంటున్నారన్నమాట. పోనీ కౌన్సిలింగ్ చేసి ఆ అమ్మాయికో ఈ అమ్మాయికో వచ్చి పెళ్లి చేయటం కాదు, ఇక అరెస్ట్ చేసేయటం. అంత మండపం తగ్గించి కొన్ని క్షణాల ముందు అరెస్ట్ చేసేసారు. అలాగే భార్య భర్తను పట్టించింది. ఇవన్నీ ఏంటి? ఆడవాళ్ళని మగవాళ్ళని ఉపయోగించుకుని మీ వాళ్ళు మా వాళ్ళని విడదీసేసి మీరైతే ఒకలాగా, మేమైతే ఒకలాగా, ఇంకోళ్ళైతే ఒకలాగా అనుకోవడమే మీరు చేస్తున్న ఘోర కలికి కారణం అని. ఇప్పుడు కూడా మీ వైపు ఉంది, మా వైపు ఉంది అని అనుకోవడమే పొరపాటు. అందుకే ఇవన్నీ వదిలేసి నాలో చేరిన ఆడతనం ఉంది. ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వం అవుతున్నదని పాడాను కదా, అది పట్టుకోవాలి మీరు. గాలి చిరుగాలి నేను చూసినది ఎవరమ్మా, వెళ్ళే నీ దారి అసలు ఎవరికి తెలుసమ్మా అంటే నన్ను సూక్ష్మంగా పట్టుకోవాలి. సాక్షుల ప్రకారం సర్వం తెలుసుకుని కొత్త జీవితాలు ప్రారంభించాలి. నన్నే తల్లి తండ్రి గురువుగా పట్టుకుని ఇంకా అంతేగా మాకు ఇలాగొద్దు అలాగొద్దని రెచ్చిపోవడమే ఘోర కలికి కారణం అనమాట. మీరు ఏం తప్పులు చేసినా అందుకే ఇలా రెచ్చిపోవడం, వ్యక్తులే రెచ్చగొట్టేసుకోవడం. నేను ఒక్కడిని అనుకోవటం, మీరు ఒక్కొక్క పెద్దవాళ్ళు అనుకోవటం, చంద్రశేఖరరావు తెలివైనవాడు అనుకోవటం, చూపించుకోవడం. లేదంటే అలా మనుషుల కొద్దీ లేదు. ఇంకా నన్ను మనిషిగా చూడడం మానేస్తే మీకు ఆ శక్తి వస్తుంది. నన్ను మైండ్గా చూడండి, మీరు మైండ్గా పట్టుకోండి, అంతే. అదే కొత్త యాంగిల్ అనమాట.